ఒక 6 ఎకరాలు వేసిన దాని పత్తి తీయాలంటే కేజీకి 20 రూపాయలు 22 రూపాయలు అవుతుంది. ఆటో ఛార్జీ 2000 అయిందన్న. అసలు ఏమైనా రైతుకి మిగలటం లేదు. ₹1 మిగలటం. ఇప్పుడు ఇవాళ 5000 6000 కొంటారు. బెస్ట్ అయితే 6000 లేకపోతే 5000. ఇక అసలు రైతు మా సీసీ ఖరీదు అంటారు. సీసీ ఎక్కడ కొంటుందా మార్కెట్లో? ఎక్కడైనా కొన్నారా? ఇప్పుడు అధికారి వచ్చిండు ఏమని చెప్పిండు, 4 మాటలు చెప్పిండు, రాండి అక్కడ పోదామని తీసుకొని పోయిండు. ఇందాకేమన్నారు గేట్లు వేయాలన్నారు. వేసారా గేట్లు? వేయలేదు. ఎందుకు వేస్తారు? వేయరు. వాళ్ళు కుంభకెదురు. ఇప్పుడు పెద్ద ఈ పత్తి రైతుల దగ్గర పత్తి ఎంత తీసుకుపోయి ఖరీదారుతో వాడికి బాగుంది. రైతు ఎక్కడ ఏమీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి సమాధానం చెప్పట్లేదే. మార్కెట్ వాళ్ళు ఇవ్వాలా? ఎవరైనా అధికారులు వస్తేనే వాళ్ళు వస్తారు. లేదా కుర్చీలు గేట్ కూడా దాటరు. అక్కడ మొత్తం దర్వాజా కూడా దాటరు. చెప్పని ఇప్పటికైనా నీ మాట్లాడతా. అది సంగతి. మా పరిస్థితి, రైతుల పరిస్థితి మందు బుడ్డి ఖాయం. మందు బుడ్డి తాగే స్థాయికి వచ్చింది. అదే వచ్చింది. ఇప్పుడు ఏముంది? 5000 పోతుందన్న. 5000, 5200, 6000 బెస్ట్. అంతకాడికి ఎక్కువైతే లేదు. పాట అసలు పాట ఆడితే పాట జెండా పాట లేదుగా. లేదు అసలు జెండా పాట ఎవరు పెట్టి ఇప్పుడు అడిగిన నేను అడిగితే జెండా పాట లేదన్నాడు. అంతకుముందు ఉంది, గతంలో ఉంది. మరి ఏడింది లేదు. ఎందుకు లేదు? ఎవరికి ఉంది? మరి అదే నేనేమంటున్నా, 2 సంవత్సరాలు మద్దతు ధర చెబుతారు. 8,000 చెబుతారు. 8,000 ఎవరు కొంటాడు? ఆ సీసీ 8,000 అంటాడు. 7,000 ఇది అంటాడు. ఏడ కొనడు? 7,000 కొంటాడు. కొనవను బెస్ట్ కొనవను. మరి 7,000 పెట్టి 6,000 బెస్ట్. అసలు తగ్గేది లేదు. అదే ఆ ప్రభుత్వం మంచిగా ఉందండి. ఇది మొన్నపోయి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తాను కాక గుండె మీద చేసుకొని చెప్తాను. ఏది ఇవాళ నీ మందు బుడ్డి కొనాలంటే 5,000, 2,000, 3,000 అవుతుంది. ఎంత 10 ml లేదు, 2,000 అవుతుంది. నీ 2,000 వేసిపోయి మందు కొడితే అది సత్తా అసలు నల్లి పోట్ల, ఆ రోగం పోట్ల. మళ్ళీ ఇంకోటి చెప్పి ఇగో ఇది కొని అది కొని మాట్లాడుతుంటే వాడు తెచ్చుకోవటం, ఇటు తెచ్చుకుని ఇటు నాశనం అయిపోవటం. ఇడు ఆడ అప్పు మోపు అవుతుంది. ఆడేడు తీసుకొచ్చి మంచిగా పుట్టుదలను కూడా తీసుకొచ్చి పెడతాను. తీర చేతి కాడికి వస్తే ₹1 మిగలటంలే. ఏం చేయాలి చెప్పు? దాని పరిస్థితి ఏం చేయాలి చెప్పండి మీరే. మా డిమాండ్ ఏంది? రేటు రావాలా, రైతుకి ఏదైనా కల్పించాలా. 2 లక్షలు మాకు చేస్తారు. ఒక ఊరికి 10 మంది చేసిండు, మనం మోపించిండు. ఇప్పుడు కేసీఆర్ చీరలు ఇప్పుడు మన దసరాకి ఇచ్చే చీరలు ఇప్పుడు మహిళల కంటే ఈ డోక్రా వాళ్ళకి ఇస్తారంట. అంటే ఈ మిగతా వాళ్ళు ఓట్లు వేయలేదా? ఎవడు? వాళ్ళు డోక్రా వాళ్ళు ఎత్తున గెలిచిండా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి.